నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. మన శ్రోత ఒకరు స్కంద పురాణంలోని వైష్ణవ ఖండం గురించి ప్రస్తావించారు. దానాధారంగా కార్తీక మాసం విశిష్టతను కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఇన్ని మాసాలున్నాయి కదా, మరి కార్తీకానికి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత? అసలు పురాణాలేం చెబుతున్నాయి తెలుసుకుందామా? తప్పకుండానండి. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. స్కందపురాణం చూస్తే కార్తీక మాసం ఇంత గొప్పది అవ్వడానికి మూలం శ్రీ మహావిష్ణువుతోనే ముడిపడి ఉంది అని తెలుస్తోంది. చాలా పౌరాణిక సంఘటనలు ఈ మాసం యొక్క ఆధ్యాత్మిక శక్తిని బాగా పెంచాయన్నమాట. అవును, విష్ణువుతో సంబంధం ఉందని విన్నాం. కాని ఎంత గొప్పగా చెప్పారు అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడు సత్యభామతో, ఇంకా బ్రహ్మదేవుడు నారదుడితో కూడా దీని మహిమను చెప్పినట్లుంది గదా. మరి మిగతా పుణ్యకార్యాలతో పోలిస్తే ఇది ఎంత శక్తివంతమైనదంటారు? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. స్కంద పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. లోకంలో ఉన్న అన్ని తీర్థయాత్రలు, మనం చేసే యజ్ఞాలు, ఇచ్చే దానాలు, వీటన్నిటి పుణ్యఫలాలు గలిపినా సరే అవి కార్తీక మాస వ్రతం చేస్తే వచ్చే పుణ్యంలో 16వ వంతుకు కూడా సరిపోవట. 16 వంతా? అంత తక్కువ మిగతావన్నీ? అంతేనండి. అంత గొప్పగా చెప్పారు. ఇంకా చెప్పాలంటే పవిత్రమైన పుష్కర స్నానం కన్నా, కురుక్షేత్రంలో నివసించడం కన్నా, చివరికి హిమాలయ పర్వత దర్శనం కన్నా కూడా కార్తీకమాస వ్రతాచరణే గొప్పదని నొక్కి చెప్పారు. ఈ పోలికలే చాలు కదా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. 16వ వంతుక్కూడా సరిపోపోవడమనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంత గొప్పతనానికి అసలు కారణమేమిటంటారు? కేవలం విష్ణువుకు ఇష్టమైన మాసం అవడమేనా, లేక ఇంకేమైనా ముఖ్యమైన సంఘటనలు జరిగాయా ఈ మాసంలో? కేవలం ఇష్టమనే దానికన్నా ఇది విశ్వంలో జరిగే ఒక కీలకమైన మార్పుకు సమయం అని చెప్పొచ్చు. ప్రధాన కారణమేంటంటే శ్రీ మహావిష్ణువు తన యోగనిద్ర నుంచి మేల్కొనేది ఈ మాసంలోనే. ఓ, యోగనిద్ర నుంచా? అవును. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు మొదలైన ఆయన యోగనిద్ర సరిగ్గా కార్తీక శుక్ల ఏకాదశి నాడు ముగుస్తుంది. దీనినే ప్రబోధిని ఏకాదశి అంటారు. అంటే మేల్కొలిపే ఏకాదశి అని అర్థం. ఇది సృష్టి పరిపాలన మళ్లీ పూర్తి చైతన్యంతో మొదలవడానికి సూచనన్నమాట. ఆహా, విష్ణువు మేల్కొనడం అందుకే అంత శక్తివంతమైనదన్మాట ఈ మాసం. మరి మీరిందాక వేదాల గురించి కూడా ఏదో అన్నారు కదా, దాని సంగతేంటి? అవునండి. అది రెండో కీలకమైన సంఘటన.